హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎడిటోరియల్ ఒక ప్యాసేజ్ తీసుకొని వచ్చాము. ఈ ఎడిటోరియల్ ప్యాసేజ్లో ఏంటి అంటే వొకాబులరీ చూస్తాము. అంటే ఒక వర్డ్, దానికి సినోనియమ్స్, యాంటోనియమ్స్, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూస్తాము. దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చూస్తాము, రైట్? అదే కాకుండా ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ప్యాసేజ్ని ఎలా రీడ్ చేయాలి, దానితో పాటు ప్యాసేజ్ బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ని కొన్ని తీసుకొని వచ్చాను. వాటిని కూడా ఈరోజు మనము సాల్వ్ చేయబోతున్నాము. ఓకే, ఈ వీడియో కొద్దిగా లెందీగా ఉండబోతుంది, బట్ ఇది మీకు అప్కమింగ్, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా SBI POది, దానికి చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలి. ఐ మీన్ టు సే ఇలాంటివే మీకు ప్రాక్టీస్ కావాల్సింది. ఇందులోనే మీకు అంటే ఇలాంటి దానిలో మీకు చాలా కంటెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ది దొరుకుతుంది. ఓకే, విల్ స్టార్ట్. See, editorial, vocab, practice questions, phrasal verbs, idioms and phrases, and passage reading kuda untundi. We'll start. Next, restoration. Re ni pakkana pettandi. Re ante endi malli. స్టోరేషన్ అంటే స్టోర్ చేయడము, అంటే ముందు పూర్వ వైభవం తేవడం అంటారు చూడండి, అదే ఈ రీస్టోరేషన్ అనమాట. ఇది ఒక నౌన్. సెంటెన్స్ చూద్దాము. ద రీస్టోరేషన్ ఆఫ్ ద ఏన్షియంట్ క్యాసిల్. ఏన్షియంట్ అంటే పురాతనమైనది, పాతది. క్యాసిల్ అంటే తెలుసు కదా, కోట. టైం ఓకే. ప్రిజర్వ్డ్ ఇట్స్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. అంటే ఒకసారి మీనింగ్ కూడా చెప్పుకుంటూ వెళ్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, బట్ ఇది ఒకసారి చూసేద్దాం అంతే. ద రీస్టోరేషన్ ఆఫ్ ద ఏన్షియంట్ క్యాసిల్ ప్రిజర్వ్ చేసింది ఏంటి? ఇట్స్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. దాని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ని ప్రిజర్వ్ చేసింది, అంటే పొందపరిచింది అంటారు కదా, అలాంటిది. సినోనియమ్స్ వచ్చేసి రినవల్, రివైవల్, రీఇన్స్టేట్మెంట్, రిఫర్బిష్మెంట్ అండ్ రెనోవేషన్. యాంటోనియమ్స్ వచ్చేసి డిస్ట్రక్షన్, అబాలిషన్, డిమోలిషన్, రియూన్ అండ్ డికే. రైట్, ఎక్కువ డెప్త్లో కూడా మనం అనాలిసిస్ చేయట్లేదు, ఎందుకంటే 1 hour, ఆల్మోస్ట్ 1 hour క్లాస్ పడుతుంది. అండ్ డైలీ 1 hour పెట్టాలి. అంతకన్నా ఎక్కువ కూడా పెట్టాలంటే మీ దగ్గర కూడా టైం ఉండదు కదా, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి. సో కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, స్టాండ్ అలోన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తను అంటారు, లేదంటే స్టాండ్ అలోన్గా మీరే డిసిషన్ తీసుకోవాలి అంటారు. అంటే ఇండిపెండెంట్గా. స్టాండ్ అలోన్ అంటే స్టాండ్ అలోన్ అంటే ఇండిపెండెంట్గా అనేసి అర్థము. ఇది ఒక అడ్జెక్టివ్. సెంటెన్స్ చూడండి. ద న్యూ ప్రింటర్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ డివైస్ అండ్ డస్ నాట్ నీడ్ ఎనీ కంప్యూటర్ టు ఫంక్షన్. ఇప్పుడు ప్రింటర్ ఉంది, దానికి ఏమి కంప్యూటర్ కావాలి? డైరెక్ట్గా ఏమంటారు, ప్రింట్ సిస్టమ్ నుండి ఇస్తే వస్తుంది. బట్ ఇది దాని మీనింగ్ ఏంటి అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది అని అర్థం. సినోనిమ్స్ చూడండి. ఇండిపెండెంట్, సెల్ఫ్ కంటైన్డ్, అటానమస్, ఐసోలేటెడ్ అండ్ డిటాచ్డ్. అటాచ్డ్ అంటే కలిసి ఉండడం, అంటే అటాచ్ అయింది. డిటాచ్డ్ అంటే సపరేట్గా ఉందంటే ఎవరికి వాళ్ళు స్టాండ్ అలోన్గా ఉన్నారు అనేసి. యాంటోనియమ్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్, డిపెండెంట్, ఒకదానిపైన ఒక డిపెండ్ అవ్వడం, అండ్ కనెక్టెడ్, కంబైన్డ్, అసోసియేటెడ్. నెక్స్ట్, రిజాల్వ్. మీ ఇష్యూ రిజాల్వ్ అయిందా అంటారు. ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిందా అంటారు, అంటే ఆ ఇష్యూ సాల్వ్ అయిందా అని అర్థం. ఇది ఒక వర్బ్. సెంటెన్స్ చూడండి. ద మేనేజర్ అష్యూర్డ్ us she would resolve the issue by the end of the day. ఏదో ప్రాబ్లం ఉందని మన మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆ మేనేజర్ ఏం చెప్పింది అంటే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసేస్తాను, సాల్వ్ చేస్తాను అని చెప్పింది అంటున్నారు. చెప్పారు. సినోనియమ్స్ సెటిల్, డిటర్మైన్, డిసైడ్, రెక్టిఫై, సాల్వ్. యాంటోనియం వచ్చేసి కాంప్లికేట్ అంటే ఉన్నదాన్ని ఇంకా పెద్దగా చేయడం అనమాట. ఎజిటేట్, ప్రొలాంగ్, కన్ఫ్యూజ్ అండ్ డిస్టర్బ్. నెక్స్ట్ వన్, స్టాండ్ ఆఫ్. OFF ఆఫ్. స్టాండ్ ఆఫ్ అంటే ఎక్కడల్లో అక్కడే ఆగిపోయినట్టు, డెడ్ లాక్, ఇంకా జరగము అన్నట్టుగా డెడ్ లాక్ ఉంటుంది చూడండి, అలాంటిది. ఇది ఒక నౌన్. సెంటెన్స్ చూడండి. ద స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ద టూ నేషన్స్ కంటిన్యూడ్ ఫర్ వీక్స్ వితౌట్ ఎనీ రెజల్యూషన్. ఏం రెజల్యూషన్ తీసుకోలేరు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయినరు, ఎక్కడ వాళ్ళు అక్కడే డెడ్ లాక్ అయిపోయినరు. అంటే మనుషులు లాక్ అయిపోయినని కాదు, డెసిషన్ ఎక్కడ ముందుకు వెళ్ళలేదు.
సినోనిమ్స్ ఇంపేస్, డెడ్లాక్, స్టేల్మెంట్ అంటే కూడా ఆగిపోవడం అక్కడనే, గ్రిడ్లాక్, ఆల్ట్. యాంటోనిమ్స్ వచ్చేసి అగ్రిమెంట్కి వచ్చారు. ఇక్కడ ఇంతకుముందుకేమో ఆగిపోయినారు కదా, ఎక్కడో అక్కడే, ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు అంటే ఒక మ్యూచువల్ కన్సెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన వస్తున్నారు. రిజల్యూషన్, కన్కోర్డ్, ఇది కూడా అగ్రిమెంట్ అనే వస్తుంది మీనింగ్. అకార్డ్ అంటే ఇది ప్రొవైడ్, గివ్, ఇలాంటి మీనింగ్స్ దీనికి వస్తాయి. అండ్ కాంప్రమైజ్, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. లేదు నేనెంత అంటే కుదరదు, నేనెంత అంటే స్టాండ్ ఆఫ్ అవుతుంది, అప్పుడు ఇది అవుతుంది. కొద్దిగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వన్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మెకానిజం అయితే మన అందరికీ తెలిసిందే. సెంటెన్స్ చూడండి, ద క్లాక్స్ ఇంట్రికేట్ మెకానిజమ్స్ వర్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ బై ద వాచ్ మేకర్. క్లాక్స్ అంటే క్లాక్ ది, ఇంట్రికేట్ అంటే కాంప్లికేటెడ్, డిఫికల్ట్, ఇది. సినోనిమ్స్ చూడండి, ప్రాసెసెస్, సిస్టమ్స్, ఫ్రేమ్వర్క్స్, అపారటస్ అండ్ ఆపరేషన్స్. మెకానిజం అంటే యాంటోనిమ్స్ చూడండి, డిజార్డర్, డిజార్గనైజేషన్, కోయాస్, కన్ఫ్యూజన్ అండ్ అనార్కీ. ఇక్కడ ఇది ఆర్ సైలెంట్, అనార్కీ అంటాము అంటే లాలెస్, అంటే మనం తెలుగులో అంటామా రాచరికము అనేసి, అంటే ఒక లా లేదు, ఒక న్యాయం లేదు, ఏం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు అంటే అనార్కీ. ఇది ఆర్ సైలెంట్. కోయాస్ అంటే డిసార్గనైజ్డ్, డిస్అరే అంటే కన్ఫ్యూజింగ్, కన్ఫ్యూజ్. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది, ఇది కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ డీఎస్కలేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బ్యాంక్లో ఏదైనా ఫండ్స్ ఏదో రాంగ్గా డెబిట్ అయినాయో, ఏదో సంథింగ్ జరిగింది. సో మనము బ్యాంక్ వాళ్ళకి వెళ్ళేసి ఒక కంప్లైంట్ రైజ్ చేసాము, వాళ్ళు మన కంప్లైంట్కి అసలు రెస్పాండ్ అవుతలేరు అనుకుందాం. ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, మేనేజర్కి ఎస్కలేట్ చేస్తాము, అంటే కేసుని ఇంకా కొద్దిగా దాని ఇంటెన్సిటీని పెంచుతాము. సో ఇది డీఎస్కలేట్ అంటే ఏంటి, తగ్గిస్తున్నారు, అంటే శాంతియుతంగా దగ్గరికి వస్తున్నారు. రైట్. సెంటెన్స్ చూడండి, బోత్ పార్టీస్ అగ్రీడ్ టు ఏ డీఎస్కలేషన్ ఆఫ్ హాస్టిలిటీస్ అంటే మన అన్ఫ్రెండ్లీనెస్, అంటే శత్రుత్వంని తగ్గించుకోవడానికి, టు పేవ్ ద వే ఫర్ పీస్ టాక్స్ కోసం వస్తున్నారు అంటున్నారు. సినోనియమ్స్ రిడక్షన్, డౌన్ స్కేలింగ్, డిమినిషన్, ఈజింగ్ అండ్ రిట్రాక్షన్. అట్రాక్షన్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే అట్రాక్ట్ అయిపోయినరు అంటారు కదా. రిట్రాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ శాంతియుతంగా తగ్గిపోతున్నారు. యాంటోనియమ్స్ వచ్చేసి ఎస్కలేషన్, ఇంటెన్సిఫికేషన్, యాంప్లిఫికేషన్, అగ్రవేషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఇది ఎగ్జామ్లో వస్తుంది. అండ్ యాంప్లిఫికేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుంది ఎగ్జామ్లో. రైట్. నెక్స్ట్ వన్ కాన్సెన్సస్. ఇక్కడ చూడండి, కాన్సెన్సస్ అంటే ఇదేంటి, ఇది కూడా ఒక అగ్రిమెంటే. కాన్సెన్సస్ అంటే కూడా అగ్రిమెంటే. ఇక్కడ చూడండి, ఏ బోర్డ్ కాన్సెన్సస్ was reached regarding the new policy changes. Synonyms: agreements, concord, accord, unity, harmony. Antonym వచ్చేసి disputes, disagreements, conflicts అంటే మన తెలుగులో గొడవలు, discards and division. Right. Next one,
మొమెంటం, మీరు ఏదో చేస్తున్నారు కదా, అందులో ఏమన్నా మొమెంటం ఉందా అని అడుగుతారు. అంటే అదేమన్నా ముందుకు జరుగుతుందా అంటే ఏమన్నా ప్రోగ్రెస్ కనిపిస్తుందా అని దాని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక నౌన్. ద అథ్లెట్స్ స్ట్రాంగ్ స్టార్ట్ గేవ్ హర్ ద మొమెంటం నీడెడ్ టు విన్ ద రేస్. సినోనియం డ్రైవ్, ఇంపీటస్, ప్రోగ్రెస్, ఎనర్జీ అండ్ ఫోర్స్. ఇంపీటస్ ఇది కూడా ఎగ్జామ్లో మనకి మన ఒకాబ్ లో అడుగుతారు. యాంటోనియం వచ్చేసి స్టాగ్నేటెడ్, ఎక్కడేసింది అక్కడే. ఇప్పుడు మొమెంటం అంటే ఏంటి? పోవడం కదా, ప్రోగ్రెస్ అవ్వడం, ఇంకా అంటే ముందుకు వెళ్ళడము, ఎన్హాన్స్ అవ్వడము, ప్రోగ్రెస్ అవ్వడం అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ స్టాగ్నేటెడ్ అంటే ఏంటి? ఎక్కడ పెట్టింది అక్కడే స్టాగ్నేటెడ్ గా ఉంటుంది. స్టాగ్నేటెడ్ వాటర్ అంటారు, అంటే ఎక్కడ ఉందా వాటర్ అక్కడే ఉంది, దాన్ని మూవ్ అవ్వలేదు. స్లోనెస్, డిక్లైన్, ఎజిటేషన్ అండ్ ఇనర్షియా. నెక్స్ట్ వన్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏది దాపరికం లేకుండా ఉండడం. ట్రాన్స్పరెన్సీ అంటే దాపరికం లేకుండా ఉండడం అనమాట. సెంటెన్స్ చూడండి, ద కంపెనీస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎర్న్డ్ ద ట్రస్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్టర్స్. ట్రాన్స్పరెన్సీ అంటే ఏది జరిగిందో అది యాజ్ ఇట్ ఈస్ గా ఇన్వెస్టర్స్ కి చెప్పారు వాళ్ళు, సో వాళ్ళకి ట్రస్ట్ పెరిగింది కంపెనీకి. సినోనిమ్స్ క్లారిటీ, ఓపెన్నెస్, లిసిడిటీ, ఇది కూడా మనకి ఎగ్జామ్లో వస్తుంది, అండ్ హానెస్టీ, విజిబిలిటీ. యాంటోనియం వచ్చేసి అబ్స్క్యూరిటీ, ఇక్కడ ఇది దాసి పెట్టడం, ఇది సీక్రసీ, కన్సీల్మెంట్, ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది మనకి ఒకాబ్లో. అంబిగ్యూటీ, ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజింగ్ ఎప్పుడు. డిసిప్షన్ అంటే మోసం చేయడం అంటాం కదా మనం తెలుగులో, అది అనమాట. నెక్స్ట్ వన్ ఫ్రేజల్ వర్బ్స్కి వచ్చాం మనము. ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనకి డైరెక్ట్గా ఫ్రేజల్ వర్బ్స్ అని ఎగ్జామ్లో అడగరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీకు ఈ క్లోజ్ టెస్ట్లో అక్కడక్కడ యూజ్ అవుతాయి. ఇవి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ లుకేట్ అంటే ఏంటి అంటే ఎగ్జామిన్ చేయడం. టు ఎగ్జామిన్ ఆర్ కన్సిడర్ సంథింగ్. Locate అంటే to examine or consider something. Move ahead to proceed or advance. Move ahead. Yield to, result ఏం వచ్చినాయి, అవుట్ ఆఫ్ దట్ వాట్ యు హావ్ yielded, ఏం తీసుకున్నావు. Result in or produced. Strike a note అంటే ఏంటంటే టు ఎక్స్ప్రెస్ ఆర్ కన్విన్స్ ఏ పర్టికులర్ యాటిట్యూడ్, ఒక పర్టికులర్ యాటిట్యూడ్ ని చూపెట్టడాన్ని స్ట్రైక్ ఏ నోట్ అంటారు. హోల్డ్ అప్ అంటే టు సస్టైన్ ఆర్ ఎండ్యూర్. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చాయి ఇక్కడ. ఇంతకు ముందుకు ఫ్రేజల్ వర్బ్స్ కదా, ఇప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చాయి. హై లెవెల్ విజిట్ అంటే విజిట్ లో హై లెవెల్ ఉంటుందని కాదు, హై లెవెల్ ఆఫీషియల్స్ వెళ్ళారు, హై లెవెల్ ఆఫీషియల్స్ అక్కడ విజిట్ చేశారు అనేసి. ఏ విజిట్ ఇన్వాల్వింగ్ అఫీషియల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ర్యాంక్, పెద్ద వాళ్ళు మేబీ ఇంకా ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నారో దానికి బేస్ చేసుకుని అందులో హై లెవెల్ స్థాయి, హై స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళని వాళ్ళు వెళ్ళి విజిట్ చేశారు అనేసి. సిగ్నల్ దట్ అంటే ఏంటంటే an indication of intent or agreement. నెక్స్ట్ అండర్ డిస్కషన్, దట్ పాయింట్ ఈజ్ అండర్ డిస్కషన్ అంటే దానికోసం మాట్లాడుతున్నారు, అది మన ప్రాసెస్ లోనే ఉంది డిస్కషన్ లో. బీయింగ్ టాక్డ్ అబౌట్ ఆర్ నెగోషియేటెడ్. రైట్, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను ఇంటెన్షనలీ, ఎందుకంటే మనము టైము తక్కువ పెట్టి ఎక్కువ కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలన్నది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది మీకు, ఎస్బీఐ పిఓకి చాలా తక్కువ టైం ఉంది. ఎస్బీఐ పిఓ మీకు ప్రిలిమ్స్ వచ్చేసి ఐ థింక్ 8th and 15th మధ్యలో ఉంది ఆఫ్ మార్చ్. నోటిఫికేషన్ 26కి రిలీజ్ అయింది. 27th రోజు మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 27th డిసెంబర్ నుంచి వెళ్ళి 16th జనవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరు కొద్దిగా హరీ అప్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, స్టేటస్ కో యాంటే అంటే ఏంటి అంటే ప్రీవియస్లో ఎలా అయితే ఉండేనో, ఎలా ఉండేనో అలానే వెళ్ళడం అనమాట. ద ప్రీవియస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉండేనో అలానే ఉండడానికి స్టేటస్ కో యాంటే అంటారు. స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్
strike a note of caution to express a warning or be wary. Wary అంటే ఏంటంటే WRY wary అంటే careful or cautious, caution or cautious అలా వస్తుంది. ఇక్కడ ఇది వెరీ మనకి తెలుసు, ఇది వ్యారీ తెలుసు, కానీ ఇక్కడ WRY వ్యారీ అంటే కేర్ఫుల్, రైట్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మన ప్యాసేజ్ని బేస్ చేసుకునేవి కూడా ఇక్కడ చూద్దాం. ఏ టెంపరీ స్టాపేజ్ ఆఫ్ సంథింగ్. టెంపరీగా ఏదైనా స్టాప్ చేసిరంటే ఏంటి దాని మీనింగ్? అది సస్పెన్షన్ అనేసి. టెంపరీగా స్టాపేజ్ అయిందంటే సస్పెన్షన్ అని, రైట్. టు ఫార్మలీ ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ ఆర్ డైలాగ్. ఫార్మలీ ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ ఆర్ డైలాగ్. ఫార్మల్గా ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నామంటే అది ఎంగేజ్మెంట్. మన మ్యారేజ్లలో ఏ ఎంగేజ్మెంట్ కాదు, అది కూడా ఒకటి. కాకపోతే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ లేదంటే మన పొలిటికల్ రిలేటెడ్ అలాంటిది వస్తుంది అనమాట. ఏ డీటెయిల్డ్ అగ్రిమెంట్ ఆర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. డీటెయిల్డ్ అగ్రిమెంట్ ఆర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇంతకు ముందుకి మనం చూసాము. కన్సెన్సస్ అంటే అగ్రిమెంట్, నెక్స్ట్ వన్ ద యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ టెన్షన్ ఆర్ హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, మిస్అండర్స్టాండింగ్ అట్లాంటివి అన్నీ వస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే డి ఎస్కలేషన్. ఇంతకు ముందుకే చూసాం మనం శాంతియుతంగా అనేసి, అదే, రైట్. అఫీషియల్ ఆథరైజేషన్ ఆర్ అప్రూవల్. అఫీషియల్ గా ఏదైనా ఆథరైజేషన్ ఇచ్చారు, అప్రూవల్ ఇచ్చారు అంటే దానికి మనము మ్యాండేట్ అని అంటాము. నెక్స్ట్ ఏ జర్నీ అండర్టేకెన్ ఫర్ ఏ రిలీజియస్ పర్పస్. ఒక రిలీజియస్ పర్పస్ కోసం జర్నీని అండర్టేక్ చేస్తున్నారంటే అది పిలిగ్రిమేజ్ అంటారు. నెక్స్ట్ ఏ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ వచ్చేసి ఈక్విలిబ్రియం. అంటే ఇది బ్యాలెన్స్ అన్నమాట, బ్యాలెన్సింగ్ గా ఉండడం, రైట్. నెక్స్ట్ ద కండిషన్ ఆఫ్ బీయింగ్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండరు అంటే వాళ్ళు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తున్నారు అనేసి, ట్రాన్స్పరెన్సీ. ఏ స్టేట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ హార్మోనీ అకర్డ్. ద యాక్ట్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ గూడ్స్. ఎక్స్చేంజ్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్యాసేజ్ వచ్చింది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, బట్ స్టిల్ కొద్దిగా జూమ్ చేసుకొని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్యాసేజ్ని నేను ఎక్కువ ఫాంట్ పెడితే మరీ ఎక్కువ పేజెస్ అయిపోతుంది, మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకనేసి తక్కువ పెట్టాను, బట్ స్టిల్ రీచ్ చేద్దాము. ద 23rd మీటింగ్ ఆఫ్ ద దేనికోసము? స్పెషల్ రిప్రజెంటేషన్ కోసము 23rd మీటింగ్. ఎస్ఆర్ అంటున్నారు దాన్ని, ఆఫ్ ఇండియా అండ్ చైనా కోసం మాట్లాడుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇతని పేరు ఇచ్చారు, పేరు ఏం చదవకండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో టైం ఉండదు, డైరెక్ట్ చూసి రాసేయచ్చు ఒకవేళ ఉంటే. అండ్ చైనీస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇతను, అండ్ సీనియర్ ఇతను ఒకతను ఉన్నాడు, సీనియర్ ఇతను ఒక మెంబర్. ఇది వాజ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ద రీస్టోరేషన్ ఆఫ్ టైస్. రీస్టోరేషన్ అంటే మళ్ళీ పునరుద్ధరించడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఏంటి? టైస్ అంటే ఆ సంబంధాలు అవి. సిన్స్ ఎప్పటి నుంచి వెళ్ళి? అక్టోబర్ దిస్ ఇయర్ నుంచి వెళ్ళి. ఆల్దో అయినప్పటికీ ద మీటింగ్ ఆఫ్ ఎస్ఆర్ ఈజ్ ఏ స్టాండలోన్ ప్రాసెస్. స్టాండలోన్ అంటే మనం ఇంతకు ముందుకే చూసాము ఇండిపెండెంట్ అనేసి. మెంట్ టు లుక్ ఎట్ ద బ్రాడర్ బౌండరీ డిస్ప్యూట్స్. బార్డర్ బౌండరీ డిస్ప్యూట్స్ ని చూడాలనుకుంటున్నారు. అండ్ రిజాల్వ్ డిఫరెన్సెస్ ఓవర్ ద 3500 కిలోమీటర్స్. ఈ నంబర్స్ కూడా చదవనవసరం లేదు, చూసేసి ఇలా అనుకోవాలి, బట్ నేను మీకు చెప్పాలి కాబట్టి చదువుతున్నాను. బట్ నంబర్ 3500, 70, 30 అట్లా అంత చదివినంత టైం స్పెండ్ చేయొద్దు. కిలోమీటర్స్ లాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. మనది అంటే LOC అంటారు కదా,
లైన్ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ని కిలోమీటర్స్ 3,500 కిలోమీటర్స్ LAC బార్డర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ బార్డర్ దగ్గర ఉన్న డిస్ప్యూట్స్ కోసం కూడా మాట్లాడాలనుకుంటున్నారు LAC. ఇట్ హ్యాడ్ బీన్ పాస్డ్, ఆగిపోయి ఉన్నాయి సిన్స్ ఎప్పటి నుంచి ద మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఇన్ 2020. మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఇక్కడోళ్ళు ఇక్కడే అక్కడోళ్ళు ఇక్కడ ఆగిపోయినారు. ఇప్పుడు 2 కంట్రీల కోసం మాట్లాడుతున్నారు కదా, చైనా అండ్ ఇండియా. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు, ఎవరు ముందుకు రాలేదు. దర్ వర్ ఎ ఫ్యూ ఫస్టర్స్ టు the two men meeting in their capacities as SRs. వాళ్ళు మీట్ అయ్యారు సిన్స్ 2019. ఆల్దో అయినప్పటికీ దే హ్యావ్ హెల్డ్ టాక్స్, మాట్లాడారు ఇన్ ద ఇంట్రీమ్ అంటే మధ్యలో. సచ్ ఏ హై లెవెల్ విజిట్ టు చైనా అండ్ ఆల్సో డోవల్ ట్రావెలింగ్ టు బీజింగ్ సిన్స్ 20. ఇక్కడ చూడండి, హై లెవెల్ విజిట్ అంటే మనం ఏమన్నాము, హై లెవెల్ అఫీషియల్స్ విజిట్ అవ్వడం. ఎక్కడికి, చైనాకి వెళ్ళారు అండ్ చైనా యొక్క క్యాపిటల్కి వెళ్ళారు సిన్స్ 2020లో. సిన్స్ 2020 అప్పటి నుంచి వెళ్ళి. దిస్ ఇండికేట్స్, ఏం ఇండికేట్ చేస్తుంది, దాట్ ద డిసిషన్ టు హోల్డ్, ఏం డిసిషన్, టు హోల్డ్ ద SR టాక్స్. ఈ టాక్స్ ఇవి సోషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ ని యాజ్ mandated by the Prime Minister Narendra Modi. కంపల్సరీ కావాలని చెప్పిండ్రు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ప్రెసిడెంట్ ఎవరైనా జింగ్పింగ్ డ్యూరింగ్ టాక్స్ ఇన్ ఇది ఇక్కడ కజాన్. ఎక్కడ ఈ కజాన్లో ఎప్పుడు, అక్టోబర్లో. ఈజ్ ఏ సిగ్నల్ దాట్, ఏమని సిగ్నల్, విత్ ఓన్లీ LAC డిస్ఎంగేజ్మెంట్స్ కంప్లీటెడ్. LAC డిస్ఎంగేజ్మెంట్స్ కంప్లీట్ అయినాయి అనేసి సిగ్నల్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. సిగ్నల్ దాట్ న్యూఢిల్లీ ఈజ్ విల్లింగ్ టు మూవ్ అహెడ్, ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఇండియా. ఆన్ దేనిపైన, అదర్ మెకానిజమ్స్ పైన, ఫర్ టాక్స్ విత్ బీజింగ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ కోసం వెయిట్ చేయకుండా, ప్రాసెస్ ఆఫ్ డీఎస్కలేషన్ అంటే శాంతియుతంగా అంటాం కదా అది. అండ్ ఇండక్షన్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం, ఇండక్షన్ అంటే దాన్ని రెడ్యూస్ అంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం అనమాట. ద 2 sides హ్యావ్ అగ్రీడ్ అయినరు ఇద్దరు దేనికి, టు రీస్టార్ట్ ద కైలాస్ మనోజ్ సరోవర్ యాత్ర. వీళ్ళిద్దరు అగ్రీ అయినరు ఈ యాత్రకి రీస్టార్ట్ చేయాలని అర్థం చేసుకొని ట్రై చేయండి. ఫ్రమ్ ఇండియా నుంచి వెళ్ళి బార్డర్ ట్రేడ్స్ ఇన్ సిక్కిం అండ్ డేటా షేరింగ్ ఫర్ ట్రాన్స్ బౌండరీ రివర్స్, రైట్. అండ్ అదర్ సస్పెండెడ్ టైస్, ఇంకా కొన్ని ఏదో మనకి బంధాలు సస్పెండ్ అయినవి ఉన్నాయంటే ఏంటి అవి, ఇంక్లూడింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్, బిజినెస్ అండ్ స్టూడెంట్ వీసా లిబరలైజేషన్ అండ్ జర్నలిస్ట్ ఎక్స్చేంజెస్ ఆర్ ఆల్సో అండర్స్టూడ్ టు బీ అండర్ డిస్కషన్. ఇవి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, డిస్కషన్లో ఉన్నాయి. ఆన్ ద బౌండరీస్కి వచ్చేసరికి అతని పేరు ఇది, ఏం మాట్లాడుతున్నారు, టాక్స్ ఈల్డెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది మనకి, ప్రొడ్యూస్ చేసింది వాట్ ద చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ టర్మ్డ్ యాజ్ 6 కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్స్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిఫర్డ్ ఏం చేసిండు టు యాజ్ ఏ పాజిటివ్ డైరెక్షన్స్ ఇన్ ఇట్స్ రిలీజ్. దీస్ ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి దేనిలో, కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ ద LAC de-escalation process. de-escalation అంటే శాంతియుతంగా అన్నాం కదా, అది ప్రాసెస్. రివర్ట్ టు ద SR ప్రాసెస్, రివర్ట్ అంటే మళ్ళీ అక్కడికి రావడము. దేనిపైన, ఇది కొద్దిగా SR ప్రాసెస్
on resolving the boundary issues according to the my god కనిపించలేదా ఇదేంటి ఇలానే చేస్తుంది ఇది right according to the 11 articles set out in a 2005 agreement acha 2005 లో ఏదో 11 అంటే 11 అగ్రిమెంట్స్ ఏదో సెట్ చేసి పెట్టారంట వాళ్ళు వాటిని స్ట్రెంథెన్ చేస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఎట్ ద బార్డర్ అండ్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్ ఎన్హాన్సెస్ కోఆర్డినేషన్ ఆఫ్ ద SR ప్రాసెస్ ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న SR ప్రాసెస్ అండ్ వర్కింగ్ మెకానిజమ్స్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బార్డర్ అఫైర్స్ ఇండియా-చైనా బార్డర్ అఫైర్స్ పైన టు ఫాలో అప్ అగ్రిమెంట్స్ అండ్ టు హోల్డ్ నెక్స్ట్ దోవల్ వాంగ్ టాక్స్ ఇన్ 2025 ఇన్ ఇండియా అవి మళ్ళీ మన ఇండియాలో జరగబోతున్నాయి అంట వాళ్ళిద్దరితోని టాక్స్ ద optics and the messagings of the SR meeting indicates ఏం ఇండికేట్ చేస్తుంది ఇండికేట్ ఇది a certain momentum అంటే కొద్ది ప్రోగ్రెస్ అవుతుంది ఇన్ ఏ రీఎంగేజ్మెంట్ మళ్ళీ ఎంగేజ్మెంట్ అవ్వడానికి అంటే మళ్ళీ కలవడానికి ఆఫ్టర్ 4 years ఆఫ్ సీరియస్ మిలిటరీ టెన్షన్స్ 4 years సీరియస్ మిలిటరీ టెన్షన్స్ ఉండే ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కలవడానికి ట్రై చేస్తున్నారంట అండ్ ద సస్పెన్షన్ ఆఫ్ రెగ్యులర్ కాంటాక్ట్స్ని కూడా సస్పెండ్ చేసేసుకుంటారు అంటే మాట్లాడుకోలేరు ఎన్ని రోజులు ఆల్దో బయోలెటరల్ ట్రేడ్ కంటిన్యూ టు థ్రైవ్ అంటే బయోలెటరల్ ట్రేడ్ అంటే ఏంటంటే ఆ ట్రేడ్కి ఏం ప్రాబ్లం లేదు ట్రేడింగ్ జరుగుతూనే ఉంది ట్రేడింగ్ అంటే మళ్ళీ మన షేర్ మార్కెట్ ట్రేడింగ్ కాదు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ద మీటింగ్ కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ 2025 కన్నా ముందు వచ్చింది దట్ మార్క్స్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అది మార్క్ చేస్తుంది అండ్ లైక్లీ టు విజిట్ టు చైనా బై మిస్టర్ మోడీ యాజ్ ఇట్ హోస్టెస్ ద నెక్స్ట్ SCO సమ్మిట్ ఇది మోడీ అంటే మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళబోతున్నాడు చైనాలో జరగబోయే ఈ ప్రోగ్రామ్కి లైక్లీ టు విజిట్ వెళ్ళబోతున్నాడు లైక్లీ టు వైల్ అది అలా ఉండగా రీస్టోరింగ్ ద లింక్స్ ఆఫ్ ఇంపార్టెంట్ లింక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నెసెసరీ టు స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్ క్యాషన్ అంటే మన యాటిట్యూడ్ని చూపెట్టడం అనమాట సో దట్ ద సిచ్యువేషన్ కాజ్డ్ బై ద అమాజింగ్ ఆఫ్ ట్రూప్స్ and LAC transgression by the PLA in 2020 is not repeated అంటే మన లెవెల్లో మన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మనం చూపిస్తే ఇది 2020లో ఏదైతే జరిగిందో లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది మన బార్డర్లో ఏదైతే జరిగిందో అది మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్తున్నారు ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ ఏం చేయాలి మోర్ ట్రాన్స్పరెన్సీ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే క్లియర్గా ఉండాలి ఇది దాచిపెట్టకుండా ఇన్ ఇట్స్ కన్వర్జేషన్స్ విత్ బీజింగ్ ఓవర్ ద ఫ్యూచర్ స్టెప్స్ ఫ్యూచర్లో కూడా జరిగేది దాంతో కూడా గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇన్ నార్మలైజింగ్ టైస్ మన బంధాలని నార్మలైజ్ చేసుకోవడానికి ద డిస్మాంటలింగ్ ఆఫ్ బఫర్ జోన్స్ డిస్మాంటలింగ్ అంటే తీసేయడం అనమాట ఆ బఫర్ జోన్స్ తీసేయడంలో అండ్ రీస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ కో యాంటీ ANTE ఇక్కడ ఇది అంటే ప్రీవియస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కోసము టు 2020 అండ్ మెకానిజమ్స్ ఫర్ ఫ్యూచర్ డిఫరెన్సెస్ అగేన్స్ట్ అగ్రెషన్ ఎట్ ద ఇండియా-చైనా బౌండరీ ఇది ప్యాసేజ్ అనమాట నేను ఒకసారి ఎరేస్ చేస్తాను సో దట్ మీరు రీడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు రైట్ వీడియో పాజ్ చేసి రీడ్ చేయండి ఎక్కువ టైం లెంది ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో పాజ్ చేసి చేసుకోండి మీరు రైట్
నెక్స్ట్ మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఇన్ ద సెంటెన్స్. ద SR meeting dash a milestone in the restoration of ties. ఈజా, హ్యాస్ బీనా, ఇదా. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది గ్రామర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, మనం చూసుకోవాలి. was a milestone. Was a milestone. ఇది was right answer. Grammar based question ఇది. Next one, select the sentence with correct preposition usage. The SR meeting was meant to look into the broader boundary dispute. Look into the కాదు, look into the, look at, look about, look by. ఇవన్నీ మనము అందుకనేసి మనం ఇంతకు ముందుకు చూసాం మనము ఫ్రేజల్ వర్బ్స్ అని, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని, మనకు ఉంటాయి. సో ఇవి మనకి వచ్చింది అంటే ఈజీగా చేయగలుగుతాము. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ లుక్ ఎట్ అనేసి. లుక్ ఎట్ అంటే టు ఎగ్జామిన్. The SR meeting was meant to look at the border boundary disputes. మిగతాదంతా సేమ్ ఉంది, ఓన్లీ ఇక్కడనే డిఫరెన్స్ ఇచ్చిండు. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ మొమెంటమ్? మొమెంటమ్ అంటే ఏంది? ప్రోగ్రెస్ అన్నాము, ఎన్హాన్స్ అవ్వడం అన్నాము, ముందుకు వెళ్ళడం అన్నాము. దానికి డ్రైవ్ అంటే కూడా ముందుకు వెళ్ళడమే, ప్రోగ్రెస్ అంటే కూడా ముందుకు వెళ్ళడమే, ఇంపీటస్ అన్నా కూడా ముందుకు వెళ్ళడమే. స్టాగ్నేషన్, స్టాగ్నేటెడ్ వాటర్ అంటారు కదా, ఆగిపోయింది అనేసి. అదే ఇక్కడ యాంటోనియం అడుగుతున్నాడు కదా, ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్. ఐడెంటిఫై ద సినోనియం ఆఫ్ రీస్టోరేషన్. రీస్టోరేషన్ అంటే ఏమన్నా మనము స్టోర్ అంటే తెలుసు మనకి. రీస్టోర్ అంటే మళ్ళీ దావడం, అంటే ఉన్నదానికి పునరుద్ధరించడం, అంటే ఉన్నదానికి ముందు ఎట్లా ఉందో అదే పునర్భావం. సారీ, తెలుగులో కొన్ని వర్డ్స్ రావట్లేదు నాకు. అంటే ముందు ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా ముందులాగా తేవడం అనమాట. డిస్ట్రక్షన్ అంటే మొత్తం సత్యనాశ చేయడం. సెట్ బ్యాక్ అంటే కూడా అంతే. ఇంకా రినవల్, రీస్టోరేషన్ అంటే రెన్యువల్. రిగ్రెషన్ ఇంతకుముందుకే మనం చూసాం. రిగ్రెషన్ అంటే డౌన్ టర్న్ అంటే పడిపోవడం. సెట్ బ్యాక్స్ అంటే కూడా, నేను బిజినెస్ చేసేటప్పుడు నాకు చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి అంటారు, అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా డిఫికల్టీస్ వచ్చాయి అంటారు కదా, అది అనమాట సెట్ బ్యాక్ అంటే. డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయి. నెక్స్ట్ వన్, వై వాజ్ ద ఎస్ఆర్ మీటింగ్ సిగ్నిఫికెంట్? ఎందుకు ఇంపార్టెంట్గా ఉండే? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా చైనా రిలేషన్షిప్స్. ఇండియా చైనా రిలేషన్షిప్స్లో ఇది ఎందుకు సిగ్నిఫికెంట్గా ఉండే, ఎందుకు ఇంపార్టెంట్గా ఉండే? చూడండి, ఇట్ ఎన్ష్యూర్డ్ డీఇండక్షన్ ఆఫ్ ట్రూప్స్. డీఇండక్షన్ అంటే ఏంటంటే విత్డ్రా అవ్వడము. ట్రూప్స్ అంటే పోలీస్ బలగాలు అంటారు కదా, అంటే సంబంధించిన వాళ్ళు, మిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అలాంటి వాళ్ళు, ఆర్మీ కావచ్చు, వాళ్ళని విత్డ్రా చేసుకుంటానని ఎక్కడైనా చెప్పిందా? చెప్పలే కదా, మనం సెంటెన్స్ చదివిన పారాగ్రాఫ్ లేదు. ఇట్ లెడ్ టు ఏ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్. అసలు న్యూ ట్రేడ్ అగ్రిమెంట్లోకి వెళ్ళిందా? ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళింది అక్కడ. రైట్. ఇట్ రిజాల్వ్డ్, ఏం రిజాల్వ్ చేసింది? ద బౌండరీ డిస్ప్యూట్స్ ఎంటైర్లీయా? అస్సలే కాదు. ఎక్కడ డిస్ప్యూట్స్ చేసింది? ఇది కూడా చేయలేదు. సో ఆన్సర్ వచ్చేసి ఇట్ మార్క్డ్ ఏ రీస్టోరేషన్ ఆఫ్ హై లెవెల్ డైలాగ్స్ పోస్ట్ 2020 స్టాండ్ ఆఫ్ అంటే ఇంతకు ముందుకి మనం అన్నాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు, వాళ్ళని అంటే మనుషులని కాదు, ప్రాసెస్ ఎక్కడిది అక్కడే ఆగిపోయింది, దాని వల్ల ప్రాసెస్కి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్?
ప్యాసేజ్ టోన్ ఎలా ఉంది. ఎస్, దీనిపైన మనకి క్వశ్చన్స్ వస్తాయి, అందుకనే నేను ఇక్కడ ఫ్రేమ్ చేశాను. ఆప్టిమిస్టిక్ ఈస్ ద పర్సన్ హూ ఆల్వేస్ సీస్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్, బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. పెసిమిస్టిక్ అంటే ఎవరు? పెసిమిస్టిక్ పర్సన్ అంటే ఆల్వేస్ ఈస్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎప్పుడు ఏదో జరుగుతుంది అన్నట్టుగానే ఉంటుంటాడు. సో ఇక్కడ ఓవర్లీ ఆప్టిమిస్టిక్ అయితే ఏం కనిపించలేదు మనకి, అంత పాజిటివ్ ఏం కనిపించలేదు. ఇండిఫరెన్సెస్ కూడా కాదు, ఇండిఫరెంట్ కూడా కాదు. క్రిటికల్ అండ్ డిస్మిసివ్గా ఉన్నాడా? సరేలే పోనీలే లైట్లే అన్నట్టుగా ఇక్కడ కనిపించలేదు కదా, లేదు. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ విత్ కాషన్. ఇక్కడ మన ప్యాసేజ్లో నేను అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రీడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు, మన బార్డర్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి, అండ్ మన బార్డర్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి, అండ్ మన ఇది మానస్ సరోవర్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని ఇండియా నుంచి స్టార్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ ఆప్టిమిస్టిక్లోనే వెళ్తాయి. అలానే కొన్ని కాషన్స్ కూడా చెప్పిండు అనమాట, ఎలా ఏంటి అన్నది. సో ఇది ఓవర్లీ కాదు. ఒక పాయింట్ చెప్తాను నేను, చూడండి. ఓవర్లీ, ఫుల్లీ, నెవర్, ఆల్, కంప్లీట్, ఇలా ఈ వర్డ్స్ యూస్ చేశారు అంటే ఇవి వ్యాగ్యూ. అంతగా కంప్లీట్గా ఇది జరిగింది అంటే అంత సీన్ ఉండదు దేనికైనా. కంప్లీట్గా ఏది అట్లా జరగదు, ఏదో కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కంప్లీట్, ఓవర్, ఫుల్లీ, నెవర్, ఎవర్ ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేశారంటే ఇందులో ఇవి ఆన్సర్స్ ఉండవు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది మనము దాన్ని తీసేసేయచ్చు. నెక్స్ట్ వన్, what can be inferred about the Kailas Mansarovar Yatra from the passage. ఇక్కడ చూడండి, ఇన్ఫర్డ్ అంటే ఏంటి అంటే గ్రహించడం, మీరు అక్కడి నుంచి ఏం గ్రహించారు అనేసి అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్రిలేటెడ్ టు ద బార్డర్ డిస్కషన్స్. అన్రిలేటెడ్ టు ద బార్డర్ డిస్కషన్స్. ఓకే, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద కైలాస్ దీనికోసం మనము ఏమి గ్రహించవచ్చు అంటున్నాడు. అన్రిలేటెడ్ టు ద బార్డర్ అన్నది ఏది కాదు. ఇట్ ఈస్ పొలిటికల్ డిసిషన్ టు ఇంప్రూవ్ టైస్. ఇట్ వాజ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్. ఇట్ వాజ్ పాస్డ్ అండ్ ఈజ్ నౌ సెట్ టు రెజ్యూమ్. ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం మనము. మానస్ సరోవర్ యాత్ర కోసం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మానస్ సరోవర్ యాత్ర ఇక్కడ కైలాస్ సరోవర్ యాత్ర ఫ్రమ్ ఇండియా. రీస్టార్ట్ ఇక్కడ చూడండి, దే హ్యావ్ అగ్రీడ్ టు రీస్టార్ట్. రీస్టార్ట్ ఎప్పుడు చేస్తాం మనము? ఆల్రెడీ జరిగి అంటే ఆల్రెడీ రన్ అవుతున్న దాన్ని పాజ్ చేస్తేనే దాన్ని రీస్టార్ట్ చేస్తాము. కొత్తగా చేస్తే ఏమంటాం? స్టార్ట్ అంటాము. రీస్టార్ట్ అన్నాం కదా, అంటే ఇది రీస్టార్ట్. ఇక్కడ it was paused and is now set to resume. రీస్టార్ట్ అంటే ఇంతకుముందుకి జరిగి పాజ్ చేశారు, దాన్ని మళ్ళా రెజ్యూమ్ చేయాలనుకుంటున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్ బెస్ట్ ఫిట్స్ ద ప్యాసేజ్? ఏ టైటిల్ దానికి ప్యాసేజ్కి ఫిట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, హై లెవెల్ విజిట్స్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్. హై లెవెల్ విజిట్ జరిగింది అన్నారు, అట్లా అని చెప్పేసి హై లెవెల్ విజిట్ కోసమే ప్యాసేజ్ మాట్లాడలే కదా. ప్యాసేజ్లో పార్ట్లాగా హై లెవెల్ విజిట్ జరిగింది, సో ఇది కాదు. మిలిటరీ టెన్షన్స్ అండ్ ఎస్ఆర్ ప్రాసెస్.
మిలిటరీ టెన్షన్స్ కోసమే మాట్లాడలేదు మనం, ఇంకా చాలా పాయింట్స్ కోసం మాట్లాడినాం. మానస్ సరోవర్ యాత్ర కోసం మాట్లాడినాము, లైన్ ఆఫ్ కంట్రోల్స్ కోసం మాట్లాడినాము, అండ్ మోడీ అక్కడికి వెళ్తున్నారు చైనాకి అని మాట్లాడినాము, చాలా మాట్లాడినాము. సో ఈ ఒక్కదాని కోసం కూడా మాట్లాడలేదు, ఇది కూడా మన కంటెంట్ కాదు. ఇండియా చైనా ట్రేడ్ రిలేషన్స్ పోస్ట్ 2020, ఇండియా చైనా ట్రేడ్ రిలేషన్సా, మనం ట్రేడ్ రిలేషన్స్ కోసం మాట్లాడినామా? ట్రేడ్ రిలేషన్స్ చెప్పాలంటే బాగానే జరుగుతున్నాయి, బట్ స్టిల్ కొన్ని దగ్గర మనకి వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ చైనాకి ఇండియాకి మధ్యలో కొన్ని మీట్స్ ఆగిపోయాయి, వాళ్ళు టాక్స్ జరగట్లేదు అని చూసాము. సో ఇది కూడా కాకపోవచ్చు, చూద్దాం. రివైవింగ్ డైలాగ్, ఏ మైల్ స్టోన్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్. ఎస్, బ్రాడర్ పిక్చర్లో మాట్లాడాలంటే ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ పోస్ట్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అనలే. మళ్ళీ ట్రేడ్ రిలేషన్స్ అంటే ఏంటి? ఓన్లీ ట్రేడ్ కోసమే, అంటే ఓన్లీ బిజినెస్ కోసమే. కానీ ఇక్కడ మనకి బార్డర్ రిలేటెడ్ది ఉంది, మానస్ సరోవర్ యాత్ర కోసం ఉంది, అండ్ ఇండియా నుంచి వెళ్ళాలి అని ఉంది, అండ్ బిజినెస్ని ట్రాన్సాక్షన్స్ని జరుపుకోవాలని ఉంది. చూడండి చాలా పాయింట్స్ మాట్లాడాం మనం, మీకు ఎక్కడ చూపిస్తాను నేను, సో దట్ మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, 2 sides have agreed to restore the Manas Sarovar Yatra from India and border trade schemes and data sharing for transboundary rivers and other suspended ties. అవి కూడా ఇంకేమో ఇంక్లూడ్ అయినా ఏంటి? డైరెక్ట్ ఫ్లైట్స్, బిజినెస్, ఇవన్నిట్ల కోసం. అంటే చైనా అండ్ ఇండియాలో ఉన్న రిలేషన్, అంటే ఇండియా చైనా రిలేషన్స్ కోసం మాట్లాడుతున్నాము అంతే తప్పించి ఓన్లీ ట్రేడ్ రిలేషన్స్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ ట్రేడ్ అన్నాడు, కానీ ఓన్లీ ట్రేడ్ కోసం మాట్లాడలేదు, మనం చాలా విషయాలపైన మాట్లాడినాము. సో అట్లా అనేసి ఇక్కడ ఇది కూడా రాంగ్ అయిపోయింది. సో ఇది రైట్. రిలేషన్స్ అంటే బ్రాడర్ గా చెప్తున్నారు, అన్ని రిలేషన్స్ అవుతున్నాయి అందులో. ట్రేడ్ అవ్వచ్చు, మానస్ సరోవర్ కోసం అవ్వచ్చు, బిజినెస్ కోసం అవ్వచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ జర్నలిస్టర్స్ కోసం అవ్వచ్చు, ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ ఇండియా అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. రైట్, ఇది వస్తుంది రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఎస్ మేడం మాకు ఇది యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఎస్బీఐ పీఓకి చెప్తున్నా నేను, ఎస్బీఐ పీఓకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు మీడియం స్టూడెంట్స్కి. ఎందుకంటే మనము ఆ ప్యాసేజ్ రీడింగ్లో కానీ, ఆ వొకాబ్లో కానీ, అవన్నిట్లపైన ఎంతైతే టైం స్పెండ్ చేస్తామో అంత జంప్స్గా కాగలుగుతాము. ఆ టైం స్పెండ్ చేయకుండా, అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటే మనము ఎస్బీఐ పీఓని కొట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఇంగ్లీష్కి చాలా వెయిటేజ్ ఉంది.